నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పునఃపరిశీలన ప్రక్రియ ఎలాంటి తప్పులు లేకుండా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి జిల్లాలో జరుగుతున్న నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పునఃపరిశీలన ప్రక్రియ పురోగతిపై మండలాల వారీగా రెవెన్యూ అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. నిషేధిత భూముల జాబితాలో నుంచి తొలగించిన భూములు చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయ్యాయా లేదా పూర్తి స్థాయిలో ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పునఃపరిశీలన జరగాలని కలెక్టర్ అన్నారు. ఈ ప్రక్రియపై సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు ప్రత్యేక అధికారులు శ్రద్ధ సారించాలని అన్నారు. సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివిన, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, సత్యనారాయణ, తహసీల్దార్లు, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. డాటర్ ల్యాండ్ లో మీకు గవర్నమెంట్ ల్యాండ్ గా ఉండి ఉండొచ్చు ఆర్ గవర్నమెంట్ ల్యాండ్ ప్లస్ దాంట్లో అసైన్మెంట్ ప్యూర్ పట్టా ల్యాండ్. 111 కింద కవర్ అయినవి ప్యూర్ ప్రైవేట్ పట్టా ల్యాండ్, దాన్ని మాత్రమే ఫ్రీ హోల్డ్ చేసి తొలగించారు. దాంట్లో ఏదైతే అసైన్ ల్యాండ్ ఉందో అది 22-1A కింద పుష్ చేసాం. అర్థమైందా? అసైన్ ల్యాండ్ గా భావించి 22-1A కింద పుష్ చేసాము. దాంట్లో మీరు డాటర్ ల్యాండ్ అంటే చెప్పడానికి లేదు. ఇప్పుడు ఎక్కడ ఇష్యూ మీకు ల్యాండ్ అంటే RH లో ఎవరో ప్రైవేట్ వాళ్ళు ఉన్న కేసెస్ ని ఫ్రీ హోల్డ్ చేశారు అండర్ 111 కింద. ఆ కేసు ఆ ఎక్స్టెంట్ ని ఇక్కడ అసైన్ ల్యాండ్ కింద చూపించారా? తీసుకురండి. ఎక్సైజ్ కాదు, యూ టాక్ అబౌట్ ద సర్వే నెంబర్స్. నేను క్లియర్ గా అడుగుతున్నది మీకు అర్థమైందా? నేను ఏం దాంట్లో అసైన్మెంట్ ఏదైనా చేసి ఉంటే ఫ్రీ హోల్డ్ చేయలేదు. పేద ఇంట్లో పుట్టిన ప్రతి విద్యార్థి గొప్ప చదువులు చదవాలన్న సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ను వారి తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగింపుగా అమ్మఒడి, విద్యా దీవెన, గోరుముద్దు లాంటి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్లారని, అలాంటి పథకాన్ని కూటమి ప్రభుత్వం నీరుగార్చి విద్యార్థులకు చదువును దూరం చేస్తుందని ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు. వైసీపీ ఆధ్వర్యంలో యువత పౌర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు బస్టాండ్ నుంచి భారీ ఎత్తున ప్రదర్శన కలెక్టరేట్ వరకు నిర్వహించారు. కలెక్టరేట్కు వచ్చిన వైసీపీ కార్యకర్తలు కలెక్టరేట్లోకి చొచ్చుకు వెళ్లారు. అనంతరం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యమ్మ, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యేలు అన్న వెంకటరాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డి, కనిగిరి ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, కఠారి శంకర్, కాకుమాన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. డోర్ తీద్దామా? డోర్ కొంచెం మీరు వదిలేండి అన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన నిలబడి ఈరోజు పోరాట సంఖ్య పూరించింది. పేదింట్లో పుట్టిన ప్రతి ప్రతిభావంతుడు, పేదింట్లో పుట్టిన ప్రతి పిల్లవాడు ఉన్నత చదువులు చదవాలని, ఉన్నత శిఖరాలకి ఒక గొప్ప విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారు. ఆ విప్లవాన్ని జగనన్న మరింత కొనసాగిస్తూ గోరుముద్ద నుంచి, వసతి దీవెన నుంచి, విద్యా దీవెన నుంచి, అమ్మఒడి వరకు పిల్లలకు మంచి విద్యని, నాణ్యమైన విద్యను అందిస్తే అదే మనం చేసే సహాయం ఆ కుటుంబానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి భావించి మొదటి ప్రాధాన్యత విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు జగనన్న ఇచ్చి నడిపిస్తే ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. విద్యార్థులకు అందించాల్సినటువంటి వసతులను కనుమరుగు చేస్తోంది. విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ను ఇవ్వకుండా వేధిస్తోంది. విద్యార్థుల పక్షాన నిలబడి
విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థుల యొక్క ఉన్నత చదువుల కోసం, వాళ్ళ చదువుల మధ్యలో ఆగిపోకుండా ఉండడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరుని ఈరోజు ప్రారంభించింది. ఒంగోలులో ఈరోజు ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి నలుమూలన వచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు వేలాదిగా తరలి వచ్చి విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిరూపిస్తూ కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇదే పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటి నుంచి కూడా పేద ప్రజల కోసం, పేద ప్రజల అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎంతోమంది యువతలు ఇబ్బంది పడుతున్న ఈ రాష్ట్రంలో ఇదే రోజు ఇటువంటి ర్యాలీ ప్రోగ్రాం చేయడం, పేద ప్రజల కోసం అండగా ఉండటం నిజంగా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో ముఖ్యంగా పేదవాళ్ళందరూ మంచి డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని చెప్పేసి ఎంతోమంది ఆశతో కాలేజీలో జాయిన్ అయితే ఈ రాష్ట్రంలో ప్రతి క్వార్టర్లీ సుమారుగా 700 కోట్ల రూపాయలు కావాలి. అంటే 2800 కోట్లు ప్రతి సంవత్సరానికి. వసతి దీవెన 1100 కోట్లు కావాలి. సుమారుగా 3900 కోట్లు సుమారుగా కావాల్సి వస్తుంటే ఈ బడ్జెట్లో కానీ, గతంలో కానీ, ఈ ఫైనాన్స్ ఇయర్లో కానీ సుమారుగా 2800 కోట్ల రూపాయలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. సుమారుగా ప్రతి యువతకి ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కళ్ళబోళ్ళ మాటలు చెప్పేసి ఈ ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి 3000 రూపాయలు చెప్పిన పెద్ద మనిషి నిరుద్యోగ భృతి గురించి మాట్లాడలేదు, ఉద్యోగాల గురించి మాట్లాడలేదు. ఈ బడ్జెట్ ఫైనాన్షియల్గా పెట్టాల. అదేవిధంగా ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో, పశ్చిమ ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ గారు మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు పెట్టి దాంట్లో మార్కాపురంలో మెడికల్ కాలేజ్ పెట్టేసి ఆల్మోస్ట్ అడ్మిషన్ కూడా స్టార్ట్ అయ్యే టైంకి చంద్రబాబు నాయుడు గారు వాటిని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి కలబోలు మాటలు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మెడికల్ సీట్లు ఎమ్మటే ఇవ్వాలి, పిల్లవాళ్ళందరికీ స్కాలర్షిప్లు ఎమ్మటే రిలీజ్ చేయాలి, విద్యార్థులందరికీ నిరుద్యోగ బుద్ధి కూడా కల్పించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థని వీధిలో వదిలేసి విదేశాల్లో నాయకులు తిరుగుతూ, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు తన శాఖలో విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి ఒక అరాచక పరిపాలనని సృష్టిస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి కంపెనీలు కూడా పారిపోతున్నాయి. విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి 4600 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఈ పెద్ద మనుషులకి, 3 నాయకులకి ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు కలగలిసి కూటమి కట్టి ప్రజలకు ఏదో చేస్తానని మోసం చేసి 4600 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించడానికి, ఫీజు రీఎంబర్స్ చేయడానికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వాన్ని ఈ ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారో, ఏ విధంగా అసహించుకుంటున్నారో ఇవాళ జరిగినటువంటి ఈ యువ పోరు, తరలి వచ్చినటువంటి అశేష జనాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈ శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు వారి శాఖను పట్టించుకోరు, విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోరు. నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి గతంలో ఏ విధంగా అయితే తను అధికారం అనుభవించినప్పుడు 2014 నుంచి 19 వరకు విద్యార్థుల్ని మోసం చేశారో, నిరుద్యోగులను మోసం చేశాడో అదే విధంగా మళ్ళీ కొనసాగుతూ ఉంది. అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే మనం ప్రతిసారి ఇలాగే చేయొచ్చు, ఆశ పెట్టొచ్చు, మోసం చేయొచ్చు, దగా చేయొచ్చు, దోపిడీ చేయొచ్చు, అడ్డం వచ్చినటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టి జైల్లో వేయొచ్చు అనేటటువంటి విధంగా వారి యొక్క వ్యవహార సరళి కొనసాగుతూ ఉంది. ఒక్క వ్యవస్థ అంటే ఒక్క వ్యవస్థ, ఒక్క పని అంటే ఒక్క పని. ఈ 10 నెలల్లో చెయ్యలేనటువంటి దద్దమ్మ పరిపాలనని ఈ కూటమి పరిపాలన కొనసాగిస్తూ ఉంది. మెడికల్ కాలేజ్ మార్కాపురం వారు సభ పెట్టిన కూతవేటు దూరంలో వచ్చినటువంటి వెంటనే కూటమి ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్ని భయపెట్టి తరిమివేసింది. ఈ విధంగా విద్యార్థుల భవిష్యత్తుతోటి ఆటలాడుకుంటుంది. ఏ రాష్ట్రమైనా కానీ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా మెడికల్ సీట్లని కేటాయిస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి మాత్రం మేము మెడికల్ కాలేజీలని నడపలేం, ప్రభుత్వంలో మాకు చేత కాదు, మేము దీన్ని ప్రైవేట్కి అప్పచెప్తాం ఈ వ్యవస్థని చెప్తున్నటువంటి దుర్మార్గ నీచమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇది ఇమీడియట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి విధానాన్ని మార్చుకోవాలి, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలి, యువతకి ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చుకోవాలి, ఫీజు రీఎంబర్స్ చేయాలని వారికి మీ ద్వారా డిమాండ్ చేస్తూ 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం, సంపద సృష్టిస్తాం. ఒక ముఖ్యమంత్రి
ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక సంతకం పెడితే ఆ సంతకానికి ఒక విలువ ఉంటుంది. గతంలో మనం చూసాం, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మొదటి సంతకం పెడితే ఉచిత విద్యుత్ ఎట్లా అమలైందో. కానీ డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి ఇంతవరకు 9 నెలలైనా కూడా ఆ ఊసే లేదు. కాబట్టి తక్షణమే సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి అని చెప్పి రెండో డిమాండు. ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి అనే 3 డిమాండ్లతోటి ఈరోజు ఒక విన్నపాన్ని కలెక్టర్ గారికి అందించే కార్యక్రమం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. మరి విద్యార్థులు, నిరుద్యోగ యువత, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటే సూచిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు మరి ఏర్పాటు చేస్తారో, ఆ యొక్క సంపద ఎప్పుడు సృష్టిస్తారో తెలియదు. కానీ 2 బడ్జెట్లు అయిపోయినాయి. కేవలం దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన మేరకు ఫీ రియంబర్స్మెంట్ వచ్చింది కాబట్టి దాన్ని తుంగలో తొక్కాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి సంస్కరణలు తీసుకొచ్చారు. దాన్ని పూర్తిగా మరి పాతాళంలోకి తొక్కేసి అట్లయినా ఈ యొక్క రాష్ట్ర ప్రజల మనసుల్లోంచి, మన ఆలోచనలోంచి జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా తీసేయాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మొన్న అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు, 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయని, 4 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చానని చెప్తా ఉన్నాడు. పచ్చి బూటకం. ఆయన కానీ అమరావతిని యానిమేషన్లో చూపించినట్టుగా విద్యార్థులకు కూడా ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి ఆయన అబద్ధాలు చెప్తూ ఉంటే ఎక్కడ ఉద్యోగాలు అర్థం కాక పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, యువకులు వాళ్ళు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. వీరందరూ ఆందోళనని ప్రభుత్వం పరిగణలో తీసుకోకపోతే పెద్ద ఎత్తున మేము వారికి అండగా పోరాడి మీ మెడలు ఉంచుతామని, మీ అధికారాన్ని దించే వరకు మేము పోరాడతామని, అదేవిధంగా విద్యార్థులకి బడ్జెట్లో ఇచ్చిన బడ్జెట్ చూస్తే దీంట్లో కూడా పార్టీల పరంగా ఏమన్నా ఫీజులు ఇస్తాడేమని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కేటాయించాల్సినంత కేటాయించకుండా తక్కువ కేటాయించడంతో ఆయన చెప్తున్న మాటలు మా పార్టీ వాళ్ళకే పనిచేస్తాను, ఎదుటి పార్టీ వాళ్ళకి పనిచేయనంటాం. ఇటువంటి దిగజారుడు వ్యవహారాన్ని మానుకోవాలని, చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు తెరవాలని ఈ మా వైఎస్ఆర్సీపీ తరఫున తెలియజేస్తూ, పోలీస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో ఉన్న పలు రకాల పోలీసు వాహనాలను జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పోలీస్ అధికారులకు కేటాయించిన వాహనాల పనితీరును, వాటి నిర్వహణను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ పరిశీలించి పోలీస్ అధికారులకు, డ్రైవర్లకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. శాంతి భద్రతను కాపాడుకోవడంలో పోలీసు వాహనాలు ఎంతో ముఖ్యమని, రాత్రివేళ పెట్రోలింగ్ వాహనాలు నిరంతరంగా తిరగాలని ఎస్పీ అన్నారు. వివిధ పోలీస్ స్టేషన్కు సంబంధించిన వాహనాలను ఎల్లప్పుడూ శుభ్రంగా కండిషన్లో ఉంచుకోవాలని, పోలీస్ స్టిక్కర్సు, అత్యవసర హారన్ మొదలైనవి సక్రమంగా అమర్చుకోవాలని అన్నారు. పోలీసు అధికారుల ఆధీనంలో ఉన్న వాహనాలను సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, సొంత వాహనాల్లో చూసుకోవాలని సూచించారు. ఎస్పీ వెంట ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఆర్ఏ రమణారెడ్డి, ఏఎంవిఏ ధర్మవేంద్ర, ఎంటీ సెక్షన్ సిబ్బంది ఉన్నారు. జే పొంగుళూరు మండలం రేలంగివరం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ముందు వెళుతున్న సిమెంట్ లారీని ఢీకొట్టి పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా వారిలో 5గురికి గాయాలు కావడంతో వారిని హైవే అంబులెన్స్లో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఇద్దరిని 108లో ఒంగోలు రిమ్స్కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రవాణా శాఖ ద్వారా జిల్లాలోని వివిధ ఆర్టీఓ కార్యాలయాల్లో పట్టుబడిన వాహనాలను డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో వేలంపాట నిర్వహించారు. మొత్తం 36 వాహనాలకు సంబంధించిన వేలం ప్రక్రియ కొనసాగింది. ఒంగోలు ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో 15 వాహనాలు, మార్కాపురం
ఆర్టీఓ కార్యాలయం పరిధిలో 5, గిద్దలూరు పరిధిలో 3, ఖమ్మం పరిధిలో 1, ఎర్రగొండపాలెం పరిధిలో 8 వాహనాలు, పొదిలిలో 1 వాహనం, సిఎస్పురంలో 1 వాహనం, ముండ్లమూరులో 1 వాహనం, తాళ్లూరులో 1 వాహనాలకు సంబంధించిన ధరావత్తు ఒక్కొక్కరి దగ్గర నుంచి 5,500 రూపాయల చొప్పున వసూలు చేశారు. వేలం పాడుకున్న వారు ఆ వాహన ఖరీదును బట్టి 5,500తో పాటు మిగిలిన అదనపు రుసుము చెల్లించి వాహనాన్ని తీసుకువెళ్లేందుకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్ సుశీల ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైన వేలం ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. వైద్యాధికారులు ప్రతిరోజు వారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రజలకు ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి సకాలంలో సరైన చికిత్స అందించినట్లయితే ప్రజలకు ఎంతో మేలు చేసిన వారవుతారని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు అన్నారు. రంగారెడ్డి చెరువు వద్ద ఉన్న పశుసంవర్ధక శాఖ సమావేశం హాల్లో వైద్యాధికారులకు, స్టాఫ్ నర్సులకు ఓరల్, కన్ను, చెవి, ముక్కు, నాలుక విభాగాల్లో అత్యవసర చికిత్స, వృద్ధాప్య రక్షణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ సమయంలో నిపుణులు అయిన శిక్షకులు అందించే సూచనలు, సలహాలను విధిగా పాటించి వారి పరిధిలోని సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని డిఎంఎన్హెచ్ఓ అన్నారు. శిక్షణలో మానసిక ఆరోగ్యం, నాడీ సంబంధిత వ్యాధులపై వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ టి వాణిశ్రీ, డాక్టర్ సువర్ణరాజు, డాక్టర్ హకీం పాల్గొన్నారు. సూపర్వైజర్స్ కూడా సూపర్వైజ్ చేయాలని ఎవరు చెప్పాలి? మెడికల్ ఆఫీసర్ మరి చెప్పి వాళ్ళతో చేయించగలుగుతున్నాడా? మీ దగ్గర వచ్చే ఆన్సర్ ఏంటంటే సూపర్వైజర్ ఎవరు మాట్లాడుకోవచ్చు. ఓకే ఓకే, లెట్ ఇట్ బి లైక్ దట్. అసలు విషయం తెలుస్తుందా? వాళ్ళు ఏం చేయాలి? ఏం లేదు. కుమారస్వామి గారు మీరు ఎలా ఊపినా ఏమీ తెలియదు, నేను చూస్తున్నాను. సూపర్వైజర్ మనం ఏంటంటే బేసిక్గా రిపీటెడ్గా మనము వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళకి కనుక కంప్లీట్గా మనం చెప్పగలిగితే డెఫినెట్గా దే విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్. అంటే ఇప్పుడు చేయట్లేదని కాదు, చేస్తున్నారు. అయితే ప్రాపర్ వేలో జరగట్లేదు. మనకు ఉన్నటువంటి ప్రోగ్రాంలో మనము ప్రతి సెక్రటేరియట్లో పర్ డే వచ్చేసి 2 గ్రూపులుగా వెళ్ళి 30+30 60 మెంబర్స్కి మనం ఎన్సిడి స్క్రీనింగ్ చేయబడతాం. స్వయం సహాయక సంఘాల సభ్యులు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో జరిగే సమావేశాలకు వారి వారి పరిధిలో తప్పకుండా సమావేశాలకు విధిగా హాజరు కావాలని డిఆర్డీఏ పీడీ టి నారాయణ తెలిపారు. వెలుగు శిక్షణ కేంద్రంలోని జిల్లా మహిళా సమాఖ్య సమావేశ మందిరంలో జిల్లా సమాఖ్య సమావేశం నిర్వహించారు. సమావేశాలకు సక్రమంగా హాజరు కాకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని పీడీ నారాయణ అన్నారు. జిల్లా సమాఖ్యలో సభ్యులు అయ్యారంటే స్వయం సహాయక సంఘాల్లో ఎంతో సీనియర్ సభ్యులై ఉంటారని, మీరందరూ మీతో పాటు సభ్యులందరినీ సమావేశాలకు హాజరయ్యేలా చూడాలని అన్నారు. ప్రతి మహిళను లక్పతి దీదీలుగా తయారు చేయాలని, ప్రభుత్వం ఉపాధి యూనిట్లు నెలకొల్పుకునేందుకు తోడ్పాటు అందిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతి మహిళా సభ్యురాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎవరు ఏ వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉంటారో అర్హత ఉన్న ప్రతి సభ్యురాలికి రుణం అందించేలా తోడ్పాటు అందిస్తామని అన్నారు. ప్రతి నెల 3వ గురువారం సిహెచ్జి మహిళా సమస్యల పరిష్కారానికి నేరుగా వచ్చి పీడీని కలవచ్చని తెలిపారు. కేవలం రుణం తీసుకుని చెల్లించడమే కాకుండా ఆదాయ వనరులు పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు గోవిందమ్మ మాట్లాడుతూ జిల్లా సమాఖ్య, మండల సమాఖ్యలోని ఆఫీస్ బేరర్లకు యూనిట్లు నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గమనించి గ్రామాల్లో ఉన్న వారికి యూనిట్లు నెలకొల్పేలా చేయాలని అన్నారు. సమావేశంలో ఐబీడీపీఎం నరసింహారావు, జిల్లా సమాఖ్య సభ్యులు ఏపీఎం బెజ్జం రమేష్, వెంకట సుబ్బయ్య, డిఆర్డీఏ సిబ్బంది పాల్గొన్నారు. మీటింగ్ జరగకపోవడం వల్ల అక్కడ ఉన్న వివోఏ కానీ ఇంకా ఎవరు పర్సన్స్ ఏ విధంగా మీ డబ్బులు తీసుకొని, ఎందుకంటే మీరంతా సభ్యుల దగ్గర నుంచి ఎస్ఎస్జి లీడర్గా, ఎస్ఎస్సి లీడర్, వివోఏగా, సమైక్యగా, అంటే ఆల్మోస్ట్ మీరంతా ప్రమోషన్ కేటగిరీలో ఉన్నారు. సో జిల్లా సమైక్య వారికి వచ్చారంటే జిల్లాలో ఇదే పెద్ద కేటగిరీ. సో జిల్లా కమిటీలో మీరు మెంబర్స్, మీరు ఈసీ మెంబర్స్ అయి ఉన్నారు, సభ్యులు అయి ఉన్నారంటే ఇది మీరు చాలా గొప్పవాడని నేనైతే ఫీల్ అవుతున్నా ఈ విషయంలో. సో అందరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
ప్రత్యేకంగా మీటింగ్స్ జరిగే విషయం. నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడదామని స్పెషల్గా ఇక్కడికి వచ్చానమ్మా, అన్ని నోట్ చేసుకుని వచ్చాను. అయితే ఫస్ట్ రీసెంట్గా లక్పతి కింద మనం మార్కాపురంకి పంపించారు కొంతమంది. వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఒకసారి లేచి నిలబడ్డారు. లక్పతి ఎవరు లేరు. సరే ఓకేనమ్మా. అంటే వాళ్ళంతా ఎవరంటే మనలాగే ఎస్ఎంజీ సభ్యులు, మంచి యూనిట్స్ పెట్టి, ఇప్పుడు మనం అనుకున్నట్టు మంచి యూనిట్స్ మన ప్రెసిడెంట్ గారు అడిగినట్టు లైవ్లీహుడ్లో కానీ ఇంకా ఏదే కాంపోనెంట్లో కానీ మంచి యూనిట్ ఒకటి పెట్టి వాళ్ళ సొంత కష్టంతో డెవలప్ అయిన ఒక 30 మంది మహిళలు, సంవత్సర ఆదాయం 5 లక్షలు దాటిన మహిళలు. సో వాళ్ళందరికీ మీరందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలి. సో మనము కష్టపడితే గవర్నమెంట్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. పీడీగా నేను రెడీగా ఉంటాను. సో మా టీం ఏదైతే ఉందో, మా టీపీఎంస్, మా ఎల్సీసీ, మా ఏపీఎంస్ టీం ఏదైతే ఉందో అందరూ రెడీగా ఉంటారు. కాకపోతే మనం ఏం చేస్తాం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పుట్టిన పార్టీ అని మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సమస్యల కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, నాయకులు హాజరయ్యారు. ప్రజల కోసం ప్రజల కొరకు పుట్టిన పార్టీ వైసీపీ అని ఒక వ్యక్తి త్యాగం, పట్టుదల, సంకల్పంతో వైసీపీ ఆవిర్భవించిందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ రాష్ట్రానికి మంచి జరగాలని తలచిన ఒక మహానేత ఆశయాల నుండి ఆవిర్భవించిన పార్టీ అని అన్నారు. ప్రతిపక్షంలో ఎలా నిలబడాలో వైసీపీకి తెలుసన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎలా మేలు చేయాలో తెలుసుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. 100% ఇచ్చిన హామీలు అమలు చేసి మాట మీద నిలబడిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్రంలో తల్లిదండ్రులందరూ ప్రజాసేవలో మునిగిన రాజశేఖర్ రెడ్డి లాంటి కుమారుడు కావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారని తెలిపారు. అనేక హామీలతో రాష్ట్రంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను విడిచిపెట్టిందన్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి పోరాటాల ద్వారా ప్రజలకు రావాల్సిన అన్ని హక్కులు సాధించేలా వైసీపీ కృషి చేస్తుందన్నారు. నేడు నిర్వహిస్తున్న యువత పోరు కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున యువత పాల్గొంటుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, బైపాలెం ఎమ్మెల్యే టి చంద్రశేఖర్, గిద్దలూరు మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, లంకపోతు అంజురెడ్డి, ఆల రవీంద్రారెడ్డి, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, మహిళా విభాగం అధ్యక్షురాలు దుంప రమణమ్మ, నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, బడుగు ఇందిరా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నాయకులు, కార్యకర్తలు శాలువాలతో సత్కరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, ప్రజల కొరకు పుట్టినటువంటి పార్టీ. ఒక వ్యక్తి యొక్క త్యాగంతో, ఒక వ్యక్తి యొక్క పట్టుదలతో, ఒక వ్యక్తి యొక్క అచంచలమైన సంకల్పంతో పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రానికి ఏదైతే మంచి జరగాలని తప్పించాడో, మంచి చేస్తూ ప్రజల నుంచి దేవుడి వద్దకు వెళ్ళిపోయాడో, ఆ మహానేత ఆశయాలను నెరవేర్చడం కోసం పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్షంలో ప్రజల కోసం ఎలా నిలబడాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసు. అధికారం వచ్చినప్పుడు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎలా మంచి చేయాలో కూడా చేసి చూపించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. 100% ఇచ్చిన ప్రతి హామీను అమలు చేసి, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుని, రాజశేఖర రెడ్డి గారు కొడుకు అంటే
ఇలా ఉంటాడు అని. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి తల్లి ప్రతి తండ్రి కొడుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మాట మీద నిలబడే కొడుకు కావాలని కోరుకునేలా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అనేక హామీలతో అమల్లోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాలు ఈరోజు ఏ వర్గాన్ని వదలకుండా, ఏ పార్టీ ఎవరిని వదలకుండా, చివరికి చదువుకుంటున్న పిల్లలను కూడా వదలకుండా ఇచ్చినటువంటి మాటను తప్పి వేధిస్తున్న పరిస్థితుల్లో ప్రజల కోసం నిలబడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కంకణబద్ధులైంది. అందుకే ఈరోజు ఫీజు పోరుతో ఆ పిల్లలకు అందాల్సినటువంటి మొత్తం బకాయిలు అందేలాగా ఈ ప్రభుత్వం మెడల వంచైన ప్రజల పిల్లలకు భవిష్యత్తుకు అందాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్లో పిల్లలకు అందాల్సిన ప్రతి రూపాయి అందేలాగా పోరాటంతో ముందుకెళ్తోంది. ఈ పోరాటంలో ప్రకాశం జిల్లాలో అందరం ఒక్కటిగా సంయుక్తంగా పార్టీ పిలుపు మేరకు పిల్లలతో కలిసి, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పార్టీ వాళ్ళకి మద్దతు ఇస్తూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలకు న్యాయం చేయమని చెప్పి ఈరోజు ఫీజు పోరుకు అందరం సంసిద్ధులు అవుతున్నామని తెలియజేస్తున్నారు. సార్, ఇదంతా నాటకం. గత ప్రభుత్వం ఇదంతా జరిగింది, మోసం చేసిన విద్యార్థులు. కూటమి ప్రభుత్వం అంటారు. విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఏ ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేదని మీరు వాళ్ళని ప్రశ్నించండి. ఏ హామీ ఏ సంవత్సరం అమలు కాలేదో చెప్పండి. ఈ ప్రభుత్వంలో ఏ హామీ అమలు అయిందో చెప్పండి. మీరే న్యాయ నిర్ణేతలు. వేసవిలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రమాదాలు నివారించేందుకు అగ్నిమాపక శాఖ సిద్ధంగా ఉందని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కె శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఒంగోలు నగరంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయని, ఈ పాటికి విపత్తుల శాఖలు సమాచారాన్ని అందిస్తున్నాయని, అందువలన ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ప్రజలు కూడా తగు సూచనలు తీసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ వేసవిలో ఎక్కువగా గడ్డివాములు దగ్ధం అవుతుంటాయని అన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ 101 నంబర్కు కాల్ చేసి సమాచారం అందించాలని అన్నారు. జిల్లాలోని 10 అగ్నిమాపక కేంద్రాల్లో వాహనాలతో పాటు సిబ్బంది కూడా 24 గంటలు అందుబాటులో ఉంటారని అన్నారు. ప్రజలు అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుని నివారించుకోవాలని, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం అందించి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లా అగ్నిమాపక శాఖ నుండి ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని విషయాలు చెప్దామని చెప్పేసి ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ వేసవి చాలా ఎక్కువ టెంపరేచర్స్ రానందున ఎక్కువ వస్తాయని చెప్పేసి టెంపరేచర్స్ మనకి రోజు టీవీలలో న్యూస్ పేపర్స్లో చెప్తున్నారు. సో ఈ టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం వల్ల, ఈ వేసవి ఎండ ఎక్కువ ఉండడం వల్ల మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన తరపు నుంచి అగ్ని ప్రమాదాలు జరగకుండా అనేది ఒక 2-3 పాయింట్లు నేను చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఈ ఎండలు ఎక్కువ కారణంగా మనకి డ్రై లీవ్స్, ఈ ఎండిపోయిన ఆకులు, గడ్డి ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. వాటిని కొంచెం జాగ్రత్తగా మనము చూడాలి. ఎందుకంటే తాగిన సిగరెట్లు కానీ, ఇలాంటి అగ్గిపెట్టెలు కానీ, లైటర్స్ కానీ వాటి దగ్గర లేకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఎప్పుడు మనము ఇంట్లో ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్తో గ్యాస్ సిలిండర్ని పని అయిపోయిన తర్వాత గ్యాస్ సిలిండర్ని రెగ్యులేటర్ కట్ చేయడం నేర్చుకోవాలి. ఆ తర్వాత మనము షెల్ఫ్స్లో కానీ, తర్వాత ఇండ్లలో కానీ మనం ఏమైనా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్, లిక్విడ్స్, కిరోసిన్ లాంటివి, పెట్రోల్ లాంటివి ఇలాంటివన్నా స్టోర్ చేసుకునేటప్పుడు తగిన జాగ్రత్తమైన ప్లేస్లో మనము దాన్ని స్టోర్ చేసుకొని, అదేవిధంగా దాని చుట్టుపక్కల ఎటువంటి లైటర్స్ కానీ, సిగరెట్ తాగడం కానీ, అగ్గిపెట్టెలు కానీ ఇలాంటివి లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని వాటిని స్టోరేజ్ చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. మీ దగ్గర ఎంసీబీలు ఇవన్నీ పనిచేస్తున్నాయా లేదా అనేది కూడా మీరు తగిన జాగ్రత్తలు దాన్ని రెగ్యులర్గా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఎండాకాలంలో మనకి షార్ట్ సర్క్యూట్స్ వల్ల కూడా మనకి ఫైర్లు ఎక్కువ అవుతుంటాయి. అందుకని మీ దగ్గర ఉండే ఫైర్ ఎక్విప్మెంట్, స్మోక్ డిటెక్టర్స్ కానీ, ఈ ఎంసీబీలు కానీ, ఎక్స్టింగ్విషర్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా ఈ ఇండస్ట్రీస్ కానీ, కమర్షియల్ కాంప్లెక్సెస్ కానీ అన్నీ చెక్ చేసుకొని దాన్ని పని చేయనొచ్చో దాన్ని మళ్ళీ పనిచేసే విధంగా దాన్ని తయారు చేయించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. అదేవిధంగా ప్రజలకు మేము ఏం చెప్తామంటే, మీరు ఎక్కడైనా రోడ్డు మీద రెక్లెస్గా పోయినప్పుడు కానీ, ఎవరైనా సిగరెట్ స్మోక్ చేసినప్పుడు కానీ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి. రోడ్ స్మోకింగ్ ఇన్ ప్రొహిబిటెడ్ ఏరియా అని చెప్పేసి, అది ఒకటి. తర్వాత ఈ గ్యాస్ సిలిండర్స్ గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పాను. తర్వాత ఈ ఎండాకాలం ఎక్కువగా ఉండడం వల్ల మీరు కొంచెము పని నిమిత్తం మాత్రమే మీరు బయట తిరగవలసిందిగా
పని లేనిచో మీరు ఇంట్లో రెస్ట్ తీసుకొని ఎప్పుడు హైడ్రేట్ అవుతూ నీళ్ళు తాగుతూ పిల్లలకు కూడా నీళ్ళు తాగిస్తూ మంచిగా చేసుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అగ్నిమాపక శాఖ ఎప్పుడు 24/7 అప్రమత్తంగా ఉంటుంది. ఈ వేసవిలో మనకి ఇంకా ఎండలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి మనకి ఫోర్కాస్ట్ రావడం వల్ల మేము మా దగ్గర ఉండే 10 స్టేషన్లలో మన ప్రకాశం జిల్లాలోని 10 స్టేషన్లు అన్నింటినీ అప్రమత్తంగా ఉంచాము. మన దగ్గర అన్ని ఫైర్ ఇంజన్లతో పాటు ఇతరత్ర అగ్ని ప్రమాదాలను డీల్ చేసే సామాగ్రిని కూడా మేము అన్నీ శుభ్రపరచుకొని దాన్ని రెడీగా ఉంచుకున్నాము. ప్రజలకు వాళ్ళ నోటీసులో వచ్చినా కానీ లేకుంటే ఏ కమర్షియల్ కాంప్లెక్స్లో కూడా ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా కూడా మీరు తక్షణమే 101కి ఫోన్ చేస్తే మేము ఆ ప్రమాద స్థలానికి చేరుకొని ఆ అగ్ని ప్రమాదాన్ని అరికడతామని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. నాట్ ఓన్లీ ఒక ఒంగోలులోనే మాత్రమే కాదు, ప్రకాశం జిల్లాలోని మన 10 అగ్నిమాపక కేంద్రాలు ప్రజల సేవ కోసమై 24/7 24/7 అప్రమత్తంగా ఉంటాయని చెప్పేసి ఈ వేసవిలో ఇంకా మేము కష్టపడి ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం కూడా జరగకుండా మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి మేము సవినయంగా చెప్తున్నాం. మనకి 10 స్టేషన్లకు సంబంధించినంత వరకు 10 స్టేషన్లు మనకి ఒంగోలు, తర్వాత మనకి గిద్దలూరు, దర్శి, మార్కాపురము ఇలా 10 స్టేషన్లలో మనకి స్ట్రెంత్ మనకి మెను అందుబాటులో ఉన్నారు. దాదాపు 180 మంది మనకి రౌండ్ ద క్లాక్ పనిచేస్తూ ఉన్నారు. వాటర్ సోర్సులు మనకి కొన్ని స్టేషన్స్లోనే ఉన్నాయి, లేకుంటే పక్కనే ఉండే చెరువులలో కూడా నీళ్లు పట్టుకున్నాం. మేము అన్నీ చూసుకొని రెడీగానే పెట్టుకున్నాము. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మ్యాన్ పవర్ కానీ వాటర్ సోర్స్ కానీ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అన్నీ తగిన జాగ్రత్తలు ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున మేము తీసుకోవడం జరిగింది. ప్రజలు తమకు ఇబ్బంది కలిగినచో మాకు 101కి కాల్ చేసి చెప్తే మేము ఇమీడియట్గా మేము దాని మీద చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన విజయవాడ కేంద్రంగా నిరసన దీక్ష కార్యక్రమం చేపడుతున్నట్లు భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిహెచ్ వినోద్ తెలిపారు. ఒంగోలులోని ఎల్బీజీ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆనాడు ఫీజు బకాయిలను చెల్లించాలని అనేక ఆందోళనలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించవలసిన పూర్తి స్థాయి ఫీజులను చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు ఫీజుల పేరుతో కళాశాల యాజమాన్యం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను చెల్లించాలని కోరుతూ 15వ తేదీన నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వినోద్ తెలిపారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి బండి వీరాస్వామి, దేవా, విజయ్, ఆనందబాబు, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీన విజయవాడలో నిరసన దీక్షను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నిరసన దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు బకాయిల్ని పెండింగ్లో పెడతా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయాలని చెప్పి పలు దఫాలుగా లేఖలు రాసినటువంటి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తూ ఉంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ని గతంలో ఈ జిల్లాకి ఇవ్వాల్సినటువంటి 102 కోట్లు అట్లానే పెండింగ్లో ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అకాడమిక్ ఇయర్కి ఒక దఫా మాత్రమే విడుదల చేసింది. ఈ సమస్య మీద ఆందోళన కార్యక్రమాలకు పిలుపుచ్చినప్పుడు మాకు ఒక నెల పాటు సమయం ఇవ్వండి, ఈ రీయింబర్స్మెంట్ మొత్తాన్ని మేము క్లియర్ చేస్తామని చెప్పి పిలిపించి మాట్లాడారు. అదే ఆ విధంగా మీరు అడిగిన సమయాన్ని ఈ విద్యార్థి సంఘం తరఫున మేము ఇచ్చాం. కానీ ఈ రోజుకి ఆ పెండింగ్లో ఉన్నటువంటి రీయింబర్స్మెంట్ని ఎప్పుడు విడుదల చేస్తారు, ఎంత విడుదల చేస్తారనే విషయం పట్ల స్పష్టత ఇవ్వటం లేదు. స్పష్టత ఇవ్వకపోగా గత ప్రభుత్వం మీద నిందలేసేటువంటి పనులే చేస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వం చేసిన తప్పులకి జనాలు గుణపాఠం చెప్పారు. మీరేం చేస్తారనే విషయాన్ని స్పష్టం చేయటం లేదు. కాబట్టి మీ యొక్క విద్యార్థుల పట్ల ఈ యొక్క నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ ఈ నెల 15వ తేదీన విజయవాడలో నిరసన దీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నిరసన దీక్షకి విద్యార్థులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. విద్యార్థులందరూ జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్న బకాయిలు, అలాగే ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేసి వైద్య కళాశాలలో ప్రభుత్వ ఆధీనంలో నడవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ గతంలో చేస్తున్న ప్రకాశం జిల్లాకి చేస్తున్న 102 కోట్లు, అలాగే ఈ అకాడమిక్ స్టార్ట్ అవుతున్న విద్యార్థులకి
ఒక విడత మాత్రమే విడుదల చేశారు. రెండో విడత కూడా ఇప్పుడు రెండో విడత కానీ తర్వాత ఎంతమంది పిల్లలకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తారనేది స్పష్టత ఇవ్వాలా. అలాగే ఈ ఏపీ కామన్ పీజీ సెట్ని రద్దు చేయాలా. ఈ కార్యక్రమానికి విద్యార్థులందరూ తరలివచ్చి ఎస్ఎఫ్ఐ పిలిపించిన ప్రోగ్రామ్కి జయప్రదం చేయాలని కోరుతున్నాం. కొప్పోలులో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో సంపూర్ణంగా ముగిశాయి. ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు నేడు జరిగిన సుదర్శన హోమం పూర్ణాహుతితో సంపూర్ణమయ్యాయి. కార్యక్రమంలో భాగంగా స్వామివారికి అర్చక బృందం విశేష పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు గోవిందనామ స్మరణతో మారుమోగింది. భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 3 రోజుల నుంచి జరిగిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ద్వితీయ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన భక్తులకు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. సత్యాసంతు యజమానస్య కామాః చూడాలన్నా తానా ఫౌండేషన్ ఎంతో బలమైందని, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తూ అక్కడ ఎక్కువ మందికి తెలుగుదేశం పార్టీలో చేర్చడం జరిగిందని తానా మాజీ అధ్యక్షుడు ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు కోమటి జయరాం తెలిపారు. మద్దిపాడు మండలం లింగంగుంట గ్రామానికి వచ్చిన ఆయన మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. గతంలో జరిగిన పరిస్థితులను చూసుకొని అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఎక్కువ మంది మహిళలు పార్టీ కోసం పనిచేశారని, అక్కడ చాలా బలమైన శక్తిగా ఉందని తెలిపారు. రాష్ట్రం బాగుంటే ప్రజలు బాగుంటారనే మా అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగిందని అన్నారు. అక్కడ అందరూ ఒకటిగానే ఉంటామని, ఈ ఏడాది జూలై 3, 4, 5 తేదీల్లో తానా మహాసభలకు కొత్త కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుందని, అయినా అక్కడి తెలుగు ప్రజలందరూ ఒక్కతాటిపై ఉంటారని, ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొంటూ ముందుకు సాగుతామని, తానా ఒక బలమైన శక్తిగా ఉందని తెలిపారు. పర్టికులర్గా లాస్ట్ ఎలక్షన్ సీజన్లో నేను కోఆర్డినేటర్గా పనిచేసే టీడీపీకి, అంటే కుడియడంగా ఇక్కడ టీడీపీ ప్రెసిడెంట్ లాగా అనుకోండి అమెరికాకి చేసినప్పుడు ఎక్కువ మంది ఎన్రోల్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో జరిగే పరిస్థితులను గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా వీ నీడ్ టు డూ సంథింగ్. జనరల్గా మామూలుగా మేము పిలిచినా కూడా ఏదోలే వస్తారే తప్ప అంత నీకులా పచ్చొక్క వేసుకొని రారు. ఇప్పుడు అసలు మొన్న ఈ లాస్ట్ 1 ఇయర్లో అయితే ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ 500-600 మంది లేడీస్ ఎక్కువ వచ్చేవాళ్ళు. మాకేంటి ఇక్కడ మీరందరూ శుభ్రంగా ఉండాలని కోరుకునేవాళ్ళమే. మేమైతే అక్కడ కంఫర్టబుల్గానే ఉన్నాం, మాకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు. కానీ మేము పుట్టి పెరిగి ఇక్కడి నుంచి వెళ్ళాం కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా బాగున్నారు అనుకో, ఇంకంతకంటే హ్యాపీనెస్ ఏముండదు. 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంది అనే దానికి కొంచెం విజనరీ లీడరు అతని డైరెక్షన్లో అయితే స్టేట్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో మాకేం పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఏమి ఉండవు. కానీ ఎక్కువ పని చేయాలి, రాష్ట్రం బాగుండాలి, దానికి ఎవరు సమర్థులైతే వాళ్ళని సపోర్ట్ చేయడం. ఆ రకంగా పోయినసారి బాబు గారు కూడా మీకు కనపడ్డప్పుడల్లా చెప్తూ ఉంటారు, ఎన్ఆర్ఐస్ బాగా హెల్ప్ చేశారు అని. డెఫినెట్గా ఎక్కువ మంది దగ్గర ఒక 5-6 వేల మంది ఎన్ఆర్ఐస్ స్టేట్లోకి వచ్చేసారు. ఈ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ అని కాదు, పర్టికులర్గా ఎలక్షన్ టైంలో మనం వెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలి. దానికనే తానా కన్వీనర్ గారు కూడా వచ్చి ఉన్నాడు ఇక్కడ. ఇంకా తానా మెంబర్స్ చాలామంది వస్తారు. ఈ నెల ఈ జూలై 3rd, 4th, 5th
డెట్రాయిట్లో తానా కాన్ఫరెన్స్ కూడా జరుపుకుంటాం. ఎవ్రీ బయాన్యువల్ జరుపుకునే కాన్ఫరెన్స్ ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. తానా అనేది నథింగ్ బట్ ఏ కమ్యూనిటీ సర్వీస్. తానా ద్వారా బోల్డ్ అండ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ఈ కంట్రీలో, తానా ఫౌండేషన్ ద్వారా. అలా తానా విల్ కంటిన్యూ. మేమందరం ఏంటంటే కొంచెం బ్యాక్ ఎండ్ నుండి డైరెక్షన్ చెప్పటమే తప్ప లీడర్షిప్ అనేది స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. 30-40 మంది ఎగ్జిక్యూటివ్ లెవెల్లో పనిచేస్తూ ఉంటారు. ఆర్గనైజేషన్ అంటే ఇంట్రెస్ట్ తోటి తానా ఈస్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ఎవర్. ఒంగోలు దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఉలవపాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గణిత అధ్యాపకునిగా పనిచేస్తున్న డాక్టర్ సిహెచ్ మాణిక్యరావు క్రిస్టోగ్రఫీ అనే అంశంపై అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేశారు. 28 సంవత్సరాల అధ్యాపక అనుభవం, పరిశోధనాత్మక అనుభవం కలిగిన మాణిక్యరావు వారి అనుభవాన్ని, పరిశోధనాత్మకతను క్రోడీకరించి గణిత శాస్త్ర అనువర్తనాలు క్రిస్టోగ్రఫీలో ఏ అంశాలలో విస్తరించి ఉన్నాయో వివరంగా విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో ఉపన్యాసాన్ని ఆలకించి కొత్త విషయాలను నేర్చుకున్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి కళ్యాణి, గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కె కెజియా, అధ్యాపకురాలు బి శ్రావణి పాల్గొన్నారు. టెక్నికల్ విషయాల్లో ఎన్ సురేష్ కుమార్ వివరించారు. క్రిప్టో కరెన్సీ వర్డ్ విన్నారా? లేదా? క్రిప్టోగ్రఫీ విన్నప్పుడు ఖచ్చితంగా క్రిప్టో కరెన్సీ వినాలే. ఈ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, మొబైల్ ఫోన్స్లో వాల్ పేపర్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఏంటది? ఏమొస్తుంది? కాలేయ మార్పిడి కోసం తానా ప్రతినిధుల ద్వారా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును తానా మాజీ అధ్యక్షుడు ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు కోమటి జయరాం అందించారు. మద్దిపాడు మండలం లింగంగుంట గ్రామానికి చెందిన గోరంట్ల శ్రీనివాసరావుకు కాలేయ మార్పిడి చికిత్స అవసరమైనందున చెన్నైలో వైద్య చికిత్స పొందుతున్నారు. తానా ప్రతినిధులు అడుసుమల్లి వెంకట్రావు నేతృత్వంలో 10 లక్షల రూపాయలు వసూలు చేసి నేడు లింగంగుంట గ్రామంలోని శ్రీనివాసరావుకు అందించడం జరిగిందని తెలిపారు. శ్రీనివాసరావు కాలేయ మార్పిడి కోసం సుమారు 50 లక్షల రూపాయలు అవసరమవుతాయని, అందుకు సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత నిధి సేకరణ ద్వారా మరికొంత ఎన్ఆర్ఐ ప్రతినిధుల ద్వారా ఆర్థిక సహాయం అందించి అతను ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సర్జరీ విజయవంతం అయ్యే వరకు ప్రతినిధులు అండగా ఉంటారని తెలిపారు. నిధులు అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. ముందుగా లింగంగుంట పురాతన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మన్నం కృష్ణ కిషోర్, మన్నం రాజశేఖర్, మండ వెంకటస్వామి, కామేపల్లి శ్రీనివాసరావు, మారిళ్ల వివేకానంద తదితరులు పాల్గొన్నారు. ఆయన లివర్ ట్రాన్స్ప్లాంట్కి వెయిట్ చేస్తున్న సందర్భంలో మేమందరం కూడా అక్కడ తానా ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి చెందిన మన వెంకట అడుచుమల్లి గారి తానా లీడర్షిప్లో ఈ శ్రీనివాస్ గారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో చిన్న ఫండ్ రైజింగ్ యాక్టివిటీ చేసి చికిత్స నిమిత్తం ఆ చెక్కుని అందజేయాల్సిందిగా నేను ఇక్కడ విజయవాడలో ఉంటే కోరటం జరిగింది. అందుకని ఈరోజు ఈ లింగంగుంట గ్రామం రావడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా ఈ లింగంగుంట గ్రామం వచ్చి ఉన్నా నేను 2-3 సార్లు. ఈ గ్రామస్తులు కూడా చాలామంది మాతో పాటు డాక్టర్ పేరయ్య గారు, సోదరంగుంట వీళ్ళందరూ కూడా అమెరికాలో మాతో పాటు తానాలో పనిచేసిన వాళ్ళే. తప్పకుండా ఈ గోరంట్ల శ్రీనివాస్ గారికి ఆర్థికంగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆయన చికిత్స నిమిత్తం దగ్గర ఒక 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. కొంత సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకేదన్నా ఉన్నా కూడా తప్పకుండా మేము తానా ద్వారా సహాయం అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. దానికి మా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా స్పందించి ఇమీడియట్గా వెంకట గారు డైనమిజంతో అందరూ కూడా స్పందించి ఆ చెక్కుని ఈరోజు నా ద్వారా అందజేయటం అనేది కూడా నేను కూడా చాలా గర్వపడుతూ ఉన్నా. అలానే ఈ గ్రామంలో శివాలయాన్ని కూడా దర్శించాం. చాలా సంతోషం. కొన్ని 100 సంవత్సరాలుగా ఉన్న శివాలయంలో ఈరోజు పూజా కార్యక్రమాలు చేసుకోవడం అనేది కూడా మాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తూ గోరంట్ల శ్రీనివాస్ గారు ఆరోగ్యం బాగుండాలని, తప్పకుండా ఆయన మరలా మనందరిలో ఒకరిలాగా ఉండాలని కోరుకుంటూ భగవంతుడు ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నాకు లివర్ సిరోసిస్ అనే అది డిసీజు వచ్చింది. నాకు ఒక 3 years బ్యాక్ కొంచెం పొట్టలో వాటర్, కాళ్ళు బాగా వాయటం ఇలాంటివి గమనించాను.
ప్రకాశం హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ కోసం గ్యాస్ట్రోఎంటరాలజీ గారిని కన్సల్ట్ అయితే వారు ఇట్లా లివర్ సంబంధించిన ప్రాబ్లం ఉంది మీకు, దీనికి మందులు వాడదామని నేను ఒక 3 years నుంచి మెడిసిన్స్ వాడుతున్నాను. నేను రికవర్ అయిద్ది అని అనుకుంటున్నాము. అది అన్ఎక్స్పెక్టెడ్గా వాటర్ ఎక్కువ అయిపోవడం వలన సర్జరీకి ప్రిఫర్ చేశారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోమన్నారు. మేము మన ఆంధ్రాలో కొన్ని హాస్పిటల్ కన్సల్ట్ అయ్యాము, కానీ అది లేట్ ప్రాసెస్ అని మేము చెన్నై వెళ్ళి, చెన్నైలో గ్లెన్ ఈగల్ ఓల్డ్ గ్లోబల్ హాస్పిటల్ అక్కడ ట్రీట్మెంట్కి వెళ్ళాము. నాకు అక్కడ లివర్కి సంబంధించినటువంటి పరీక్షలన్నీ జరిపి సర్జరీ చేసుకోవచ్చు, మీరంతా హెల్దీగానే ఉన్నారు, లివర్ మార్పిడికి మేము చేస్తామన్నారు. దానికి గాను మాకు ఒక 40 లక్షల అమౌంట్ ఖర్చు అయిద్దని చెప్పినారు. అమౌంట్ సహాయం కోసం కానీ కొంతమందిని కలిస్తే ఇట్లాగా యుఎస్లో ఉన్నటువంటి వెంకట్రావు గారు అనే అతన్ని మేము కన్సల్ట్ అయ్యాము. ఆయన జయరామ్ గారిని వాళ్ళ సర్కిల్లో కొంతమంది అందరినీ కన్సల్ట్ అయ్యి మాకు సహాయ సహకారాలు అందించారు. వారి తరపున జయరామ్ గారు ఇక్కడికి వచ్చి నాకు ఒక 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి భరోసా ఇచ్చారు, నీ ఆరోగ్యం జాగ్రత్త, మేము ఇంకా అమౌంట్ కావాలని మేము సర్ది ఇస్తామన్నారు, జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోమని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ బాపట్ల జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పాణ్యం చిన హనిమిరెడ్డి కలిసి ర్యాలీలో వెళ్లి బాపట్ల కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కరణం వెంకటేష్, వరికుటి అశోక్ బాబు, ఈపూరి గణేష్, గాదే మధుసూదన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. ఒంగోలు సంతపేటలోని వాసవి సేవా సదన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన బాల లీలా వృద్ధాశ్రమ అతిథి గృహానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థలదాతలు సిఏ గ్రంథే బాల, సిఏ గ్రంథే సుధీర్తో పాటు దేవకి వెంకటేశ్వర్లు, సిద్ధా నాగేశ్వరరావు, పెరుమాళ్ల కోటేశ్వరరావు, టీడీపీ బోర్డు మాజీ మెంబర్ సిద్ధా సుధీర్ బాబు, డాక్టర్ చావల సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణంలో విశేషంగా బాలలీలా వినోది అని మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పినట్టుగా ఇక్కడ బాలలీల అనే ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు భూమి పూజతో ప్రారంభం చేయటం జరిగింది. అలాగే ఇక్కడ వృద్ధులకు, ఈ ప్రాంతానికి వచ్చిన వారందరికీ కూడా వసతి, ఆహారాన్ని ఏర్పాటు చేయటకు, ఇక్కడ భవన నిర్మాణానికి ఈరోజు విశేషంగా భూమి పూజా కైంకర్యము పెద్దలందరి యొక్క సమక్షంలో నిర్వహించారు. అలాగే ఈ వాసవి సత్ర సముదాయం ద్వారా అనేకమైన కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ప్రజలకు చక్కటి
చైతన్యాన్ని అలాగే చక్కటి సౌకర్యాలని కూడా మీరు అందించాలని మీరందరికీ కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిని అయిన వెనుగొండ పురాధీశ్వరి అయిన శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దివ్య ఆశీర్వచనం. ప్రముఖ ఆడిటర్ గారు గ్రంథే బాలా గారు, వారి కుమారుడు సుధీర్ గారు ఈ స్థలాన్ని మాకు ఉచితంగా ఇచ్చి ఇక్కడ ఒక ఓల్డేజ్ హోము, ఒక గెస్ట్ హౌస్ కట్టమని వారు మాకు 2 కోట్ల విలువైన స్థలాన్ని మాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అలాగే మా వాసవి సత్ర సముదాయం తరఫున దేశవ్యాప్తంగా 13 బ్రాంచులు ఉన్నాయి. తిరుమల, తిరుపతి, శ్రీశైలం, పుట్టపర్తి, వారణాసి, విజయవాడ, తిరుపతి, ఇలా కర్నూలు అన్ని ప్రాంతాల్లో ఇక్కడ పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులకి అన్నదానం మరియు వసతి కొరిసిపాడు మండలం మేదరమెట్లలోని తమ్మవరం రోడ్డులో ఉన్న అన్ను నవీన్ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి సమయంలో దొంగలు గేటు దూకి దోపిడీ యత్నానికి పాల్పడే సంఘటన సీసీ ఫుటేజ్లో వెలుగు చూసింది. 2 దొంగలు దోపిడీకి ప్రయత్నం చేస్తుండగా అలికిడి రావడంతో ఇంట్లో ఉన్నవారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో దొంగలు అక్కడి నుంచి జారుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్న ఆంజనేయ స్వామి వార్ల 70వ వార్షిక తిరునాళ మహోత్సవం వేడుకలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఎంతో విశేషంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ధ్వజస్తంభ నిర్మాణదాత మేదరమెట్ల శంకరారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొని ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి ప్రసన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. గురువారం ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు, వివిధ రకాల పూజా కార్యక్రమాలు జరుగుతాయని దేవస్థానం కార్యనిర్వహణాధికారి తిమ్మానాయుడు తెలిపారు. 14వ తేదీన తిరునాళ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పారు. తిరునాళ్ళ కార్యక్రమం ప్రారంభమైనది. అందులో భాగంగా ఉదయం గణపతి పూజ పుణ్యవాచనంతో పాటు ధ్వజారోహణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం. ఈరోజు తిరునాళ్ళు ప్రారంభంతో పాటు 12వ తారీఖు నుంచి 14వ తారీఖు 3 రోజులు కూడా దిగ్విజయంగా జరుగుతాయి.
ఈ 3 రోజుల్లో భాగంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు జ్యోతి ప్రజ్వలన మరియు స్వామివారికి పట్టు వస్త్ర సమర్పణ కార్యక్రమం గౌరవనీయులు మంత్రివర్యులైనటువంటి గొట్టిపాటి రవికుమార్ గారి నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగా 13వ తారీఖు అనగా రేపు ఉదయం స్వామివారికి విశేష అభిషేకం జరుగుతుంది. దాదాపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం పూట మరియు మాడవీధుల గుండా స్వామివారిని ఉత్సవమూర్తులు ఊరేగింపు కూడా కార్యక్రమం నిర్వహిస్తాము. 14వ తారీఖు వాస్తవంగా జరుగుతుంది. ఆ 14వ తారీఖున చాలా లక్షల మంది భక్తులు సింగరకొండ దేవస్థానానికి హాజరవుతారని మేము అంచనా వేయడం జరుగుతుంది. 14వ తారీఖు సాయంత్రము రథోత్సవం కూడా జరుగుతుంది. పవిత్ర రంజాన్ మాసం ఉపవాస వేళ తేదీ 13/3/2025 గురువారం సహారీ ఉదయం 4:58 ఇఫ్తారీ సాయంత్రం 6:25. డి న్యూస్లో నేటి మాట. హృదయంలో ఎలాంటి కల్మషం లేకుండా హాయిగా ఉండే జీవితం ఒక బాల్యం మాత్రమే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.